మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. సాధారణంగా చాలామంది తమ పేర్లు విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా పేరుకు ముందు లేదా చివరిన వారి కుటుంబ సభ్యుల పేర్లు కలిసి వచ్చేలాగా మార్చుకుంటూ ఉంటారు. ఇలా వారికి అదృష్టాన్ని తీసుకొచ్చే విధంగా పేర్లను కూడా పెట్టుకుంటూ ఉండటం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే పలువురు హీరోలు కూడా అప్పుడప్పుడు తమ పేర్లను మార్చుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా కొనసాగుతున్న ఆకాష్ పూరి తన పేరును మార్చుకున్నారు. ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన ఆకాష్ ఇప్పటివరకు పలు సినిమాలలో నటించిన సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. మెహబూబా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఇప్పటివరకు సరైన స్థాయిలో ఒక హిట్ కూడా అందుకోలేదు. చివరిగా చోర్ బజార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తదుపరి ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు. ఇదిలా ఉండగా ఇటీవల ఆకాష్ తన 25వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఇలా తన 25వ పుట్టినరోజు బర్త్డే సందర్భంగా ఈయన తన పేరులో మార్పులు చేసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు తనని ఆకాష్ పూరి అంటూ అందరూ పిలిచేవారు. అయితే ఇప్పటి నుంచి ఆకాష్ జగన్నాథ్ అని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే తన పేరు చివరిన తన తండ్రి పేరును పెట్టుకున్నారు. ఇలా ఆకాష్ తన పేరు మార్చుకోవడంతో ఇప్పటికైనా తనకు ఇండస్ట్రీలో కలిసి వస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక తన తండ్రి స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ ఆకాష్ మాత్రం తన తండ్రి డైరెక్షన్ లో ఇప్పటివరకు ఒక సినిమాలో కూడా నటించలేదు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.